జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా?